కాలం జనరేషన్ పిల్లలు కంఫర్ట్ జోన్‌కి ఎంత బాగా అలవాటు పడ్డారు అన్నది ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. పిల్లలు బయట చక్కగా అరుగు మీద కూర్చోవచ్చు కదా! పల్లెటూరి గాలుల్ని ఆస్వాదించొచ్చు కదా! ఏంటమ్మమ్మ బయట చూడు ఎంత ఎండగా ఉందో, బయటకెళ్తే చెమటొచ్చిద్ది. అదే ఇక్కడ చూడు, ఏసీ ఉంది, ఫ్యాన్ ఉంది, చేతిలో ఫోన్ ఉంది, కింద పరుపు ఉంది. అసలు ఫోన్ చూస్తూ ఉంటే టైమే తెలియట్లేదు. ఇంతకన్నా కంఫర్ట్గా ఇంకేం కావాలి? నువ్వు కూడా రా అమ్మమ్మ, కలిసి ఫోన్ చూద్దాం. పిల్లలు ఈ ఏసీ, ఈ ఫ్యాన్, ఈ పరుపు ప్రస్తుతానికి మీకు ఎంత సుఖాన్నిస్తున్నాయో, కానీ ఆ సుఖాలు మిమ్మల్ని జీవితంలో ఏం చేయలేకుండా అవడానికి ఎలా కారణమవుతాయో నేను మీకు ఒక చిన్న కథ చెప్తాను, చూడండి. పూర్వం ఒక సముద్రం మధ్యలో ఒక అందమైన ద్వీపం ఉండేది. అక్కడికి ఒకసారి వలస వెళ్లిన రాజహంసల గుంపు చేరుకుంది. ఆ ద్వీపంలో అసలు క్రూర మృగాలే లేవు. పక్షులను వేటాడే మనుషులు లేరు. చెరువుల్లో చేపలు పుష్కలంగా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ హంసలకు అది ఒక పెద్ద కంఫర్ట్ జోన్. అక్కడి ఏ కష్టమూ పడనవసరం లేదు కాబట్టి హంసలు ఎగరడం మానేశాయి. రోజంతా తినడం, నిద్రపోవడం ఇదే పని. కొన్ని నెలలు గడిచేసరికి ఆ హంసల రెక్కలు బలహీనపడిపోయాయి. అవి ఎంత లావుగా తయారయ్యాయంటే కనీసం 2 అడుగులు ఎగరాలన్నా ఆయాసం వచ్చేసేది. అయితే ఆ గుంపులో ఒక ముసలి హంస ఉండేది. అది రోజుకి ఒక్కసారైనా కష్టపడి ఆకాశంలోకి ఎగిరి వచ్చేది. మిగిలిన హంసలు ఆ ముసలి హంసను చూసి ఎగతాళి చేసేవి. ముసలిదానా, ఎక్కడికి ఎగురుతావు? ఇక్కడే హాయిగా తినిపడుకోక ఎందుకు అనవసరంగా రెక్కలు నొప్పి పెట్టుకుంటావు అని నవ్వేవి. ఒకరోజు హఠాత్తుగా ఆ ద్వీపంలోకి ఒక వేటగాడు ప్రవేశించాడు. వాడు వల విసరగానే హంసలన్నీ భయంతో ఎగరడానికి ప్రయత్నించాయి. కాని ఎప్పుడూ సుఖానికి అలవాటుపడి రెక్కలకు పనిచెప్పని ఆ హంసలు ఒక్క అడుగు కూడా పైకి లేవలేకపోయాయి. కేవలం ఆ ముసలి హంస మాత్రమే రోజూ ప్రాక్టీస్ చేయడం వల్ల ఆకాశంలోకి ఎగిరి ప్రాణాలు కాపాడుకుంది. మిగిలినవన్నీ వేటగాడి వలలో చిక్కుకున్నాయి. పిల్లలు ఒక ఇనుప ముక్కను అలానే ఉంచితే అది తుప్పు పడుతుంది, కానీ అదే ఇనుమును నిప్పులో వేసి కాల్చి దెబ్బలు కొడితేనే అది ఒక పదునైన కత్తిగా మారుతుంది. మనిషి కూడా అంతే. నీకు కష్టం తెలియకుండా, చెమట పట్టకుండా అన్నీ కంఫర్ట్గా దొరికితే నీలోని తెలివితేటలకు, శక్తికి తుప్పు పడుతుంది. గొంగళి పురుగు తన గూటిలోనే ఉండిపోతే అది ఎప్పటికీ సీతకొక చిలుక కాలేదు. గూడును ఛేదించుకుని బయటకు వచ్చే ఆ కష్టమే దానికి రెక్కల బలాన్నిస్తుంది. నువ్వు ఎప్పుడు సుఖానికి అలవాటు పడితే రేపు జీవితంలో ఏదైనా చిన్న కష్టం వస్తే తట్టుకోలేవు. చిన్న సమస్య వచ్చినా నీ ప్రపంచం కూలిపోయినట్లు భయపడతావు. మన శరీరమైనా మనసైనా వాడకపోతే ముద్దుబారిపోతాయి. నువ్వు ఎన్నడూ కష్టాన్ని చూసి ఎంత పారిపోతే అంత బలహీనుడు అవుతావు. ఏసీ గదుల్లో కూర్చుని సోషల్ మీడియా చూడ్డానికి కాదు నీ పుట్టుక. ప్రపంచాన్ని చూసి కష్టపడి నీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకో. అందుకే నాతో రండి, మిమ్మల్ని స్కౌటింగ్లో జాయిన్ చేస్తాను. ఆ స్కౌటింగ్లో జాయిన్ అవ్వగానే మీ కళ్ళ ముందున్న కంఫర్ట్ జోన్ అనే తెరలు ఈజీగా తొలగిపోతాయి. స్కౌటింగా మా సిటీలో కూడా ఉందమ్మమ్మ. మీ సిటీల్లోనే కాదమ్మా, మా పల్లెటూరులో కూడా స్కౌటింగ్ ఉంది. ఆ స్కౌటింగ్లో జాయిన్ అవగానే మొదటిగా మీరు ఏ సమస్యనైనా ఎలా ఎదుర్కోవాలో నేర్చుకుంటారు. అలానే ఏ పరిస్థితుల్లో అయినా భయపడకుండా దృఢంగా నిలబడ్డం నేర్చుకుంటారు. ఎక్కడికి వెళ్ళైనా మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఇండిపెండెంట్గా ఉండడం నేర్చుకుంటారు. స్నేహ భావాన్ని అలవర్చుకుంటారు. వీటన్నిటికంటే ముందుగా సేవా దృక్పథాన్ని అలవర్చుకుంటారు. దేశంలో ఎక్కడ ఏ విపత్తు వచ్చినా ముందుండి సహాయం చేసేది మన భారత్ స్కౌట్స్ అండ్ గైడ్సే. పదండి, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్లో జాయిన్ అవ్వండి. మీ వంతు సేవని దేశానికి అందించండి. సరేనా? సరే అమ్మమ్మ.